వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నర్సంపేట పట్టణంలోని గ్రీన్ రిసార్ట్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నర్సంపేట అభివృద్ధి జరిగిందని, రౌడీయిజాన్ని అంతం చేయాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. నన్నపనేని నరేందర్ కాంగ్రెస్ హామీల అమలుపై విమర్శలు చేస్తూ మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఉంటుంది, స్థానికంగా ఎజెండా ఉంటుంది. మరి 2023 నవంబర్లో ఇచ్చిన ఎన్నికలలోనే 420 హామీలు 6 గ్యారంటీలు ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. రమారామిగా ఈ పట్టణంలో హామీలు ఇచ్చింది కానీ 350 ఇళ్ళు మాత్రమే ఇచ్చారు. 4000 ఎటో పోయినాయి, బంగారం ఎటు పోయింది, ఇవన్నీ ఎటో పోయినాయి. మరి మీరు హామీలను తుంగలో తొక్కి నిత్యము అప్పులు తీసుకొచ్చుకుంటూ ఈరోజు పరిపాలనలో అశ్రద్ధ చూపించి మీరు పరిపాలిస్తున్నారు. మరి నర్సంపేట పట్టణానికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారి నాయకత్వాన, కేటీఆర్ గారి నాయకత్వాన ఈ జిల్లా వచ్చింది. జిల్లా వస్తే పూర్తి నియోజకవర్గం సుదర్శన్ అనేది ఉన్నది, నాది ఉన్నది. నా కలెక్టర్ హెడ్ ఆఫీస్ వస్తే మొత్తం జిల్లాకు సంబంధించిన HODs అన్ని మీ నర్సంపేటకు వచ్చినాయి. నిజం కాదా? మరి ఈరోజు అవన్నీ నర్సంపేట లాంటి పట్టణానికి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి, ఈరోజు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు అభివృద్ధి చూపించి వ్యాపార వాణిజ్యాలు అందరూ కూడా బాసటగా నిలబడి అన్ని వర్గాలు బతకాలని చేసింది పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మరి ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? మాధవరెడ్డి గారు నా వాళ్ళే బతకాలన్నది కూడా లేదు, ఆయనే బతకాలన్న పని మాత్రం కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడనే క్రషర్ పెట్టుకున్నాడు, అది RMC పెట్టుకున్నాడు, అలా మట్టి ఎక్కువ కలుపుతాడు, సిమెంట్ తక్కువ ఉండదు. అలా మరి ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పెట్టిన నిధులే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వాలిటీ కంట్రోల్కు ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్తాం. ప్రజల మధ్యలో వారిని నిలదీయడం ఖాయం. అది పోతే ఇచ్చట విచక్షణ రహితంగా దాడులు చేయడం, కొట్టడం, మీకు ఒకటే చెప్తున్నాం, మీకు చేతనైన పని దాడులు చేయడం, కొట్టడం, అవమానపరచడం, ప్రజలను అవహేళన చేయడం. ప్రజాస్వామ్యంలో నీకు హక్కెక్కడిది? ప్రజలు ఓటేస్తే నువ్వు నాయకుడు అయినావు. అందరు కూడా పామును పెంచుకున్నట్టుగా నిన్ను పెంచుకున్నారు. కాబట్టి నీకు ఒకటే మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, వరంగల్ నర్సంపేటలో ఖచ్చితంగా మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరవేయబోతున్నాం. 30 మందిని మేము గెలిపించుకోబోతున్నాం. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన ఈ ప్రాంతంలో పాకాల నీళ్లను తీసుకొచ్చింది పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇక్కడ రైతులు బతకనికి కానీ అందరినీ కూడా ఈరోజు ఇంట్లో బిడ్డగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన నర్సంపేట అగ్రభాగాన నిలబడ్డది ఈ జిల్లాలోనే, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తాను తక్కువగా చెప్పుకుంటాడు, నిత్యము కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో అనుసంధానంగా ఉండి మా అందరికంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని బాగు చేసి, కాబట్టి వారి నాయకత్వాన కౌన్సిలర్లందరికీ, పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచించి, మీరు చాలా విద్యావంతులు, వివేకులు, మీరు చాలా వ్యాపార వాణిజ్య సంఘాలను కూడా ఆలోచించి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా, మైనార్టీలు, SCలు, STలు అందరూ కూడా దీర్ఘంగా ఆలోచించి భవిష్యత్తు కార్యాచరణ. చివరిగా ఒక మాట చెప్తా, ఈ 2 సంవత్సరాలు ఏమీ రావు, రూపాయి వాళ్ళే అప్పుల పాలైనారు. కాంట్రాక్టులు చేసిన వాళ్ళకే బిల్లులు వస్తలో ఒక పని కూడా కాదు. రాబోయే 2.5 సంవత్సరాలు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలకు ఇక్కడ మేలు జరుగుతుంది. దాన్ని ఆలోచించి నష్టమైంది 2.5 సంవత్సరాలు, ఇంకా 2.5 సంవత్సరాలు కూడా నష్టమవుతుంది. కానీ రాబోయే 2.5 సంవత్సరాలకు మీరు ఆలోచించుకోండి, మీ పట్టణం బాగుపడుతుందని కూడా మీ అందరు కూడా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్పష్టంగా రాదు కాబట్టి బయట డయాస్ మీద గ్రూప్ ఫోటో అందరం కలిసి చేద్దాం. దయచేసి అందరూ సహకరించాలి. ఇప్పుడు మన మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ రాష్ట్ర పార్టీ తరఫున కేటీఆర్ గారు, మా మిత్రుడు నన్నపనేని నరేంద్ర గారు, మాజీ శాసనసభ్యులు, వరంగల్ నగర మేయర్గా బలైన వర్గాల నాయకుడిగా వారికి మంచి పేరుంది, వారికి అనుభవం ఉంది. వారిని ఇక్కడికి ఇన్ఛార్జిగా పంపించారు. వారితో పాటు వారి బృందం కూడా వచ్చారు, వారు కూడా స్వాగతం.
మిత్రుడు నరేందర్ గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాడు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.